ప్రజా ప్రభుత్వం ఇది. మీరు ఏ మంచినైతే కోరుకుని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ఒక్క చెట్టుపల్లి ఇది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల సమస్యలు కూడా ఉన్నాయి. అవన్నిటిని పరిష్కరించేదానికి దిశగా 2014-19 ప్రభుత్వం మన ముఖ్య గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించిన విషయం. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం, ఇక్కడ పరిశీలించడం, ఈ చెట్టుపల్లి స్థానిక సమస్యలను పరిశీలించి చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. అధికారులు చిత్తశుద్ధితో ఉన్నారు. ఇప్పటికే 2500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, 123 ఎకరాలు ఇచ్చారు. 250 మందికి రైతులకు భూములు ఇచ్చారు, 164 ఎకరాలు. అది కాకుండా 30 మందికి మిట్ట భూములు ఇచ్చారు, 63 ఎకరాలు. ఇవన్నీ ప్రభుత్వ స్థలం 144 ఎకరాల 75 సెంట్లు ఉంది. ఇవన్నిటి కూడా కలెక్టర్ గారు మొత్తం చూస్తున్నారు, రెవెన్యూ అధికారులు చూస్తున్నారు. దీని అన్నిటిపైన చేసే చిత్తశుద్ధితో చేసేదానికి ముందున్నారు. ఇప్పుడు తిరుపతి పట్టణానికి చెట్టుపల్లి ఒక చాలా అత్యున్నత స్థానంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఇక్కడ పాపులేషన్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ రైతులకు ఉపయోగపడే విధంగా, ఇదంతా డెవలప్ అయ్యే విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఐటీ హబ్ను కూడా ఈ 147 ఎకరాల్లో ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ను కూడా తయారు చేస్తే చాలా బాగుంటుందనేసి కూడా మంచి ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉంది. తప్పకుండా కూడా దీన్ని చేస్తారు. మీకు దీనివల్ల మీ భూములు, మీ భవిష్యత్తులు, మీ పిల్లల భవిష్యత్తులు, వాళ్ళ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంది. ఇవన్నిటిని కూడా మీరు మనసులో పెట్టుకోండి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామాన్ని చిత్తశుద్ధితో చేయాలా అనేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మినిమం సెంటున్నర 1.5 సెంట్స్ అనేది మినిమం. వాళ్ళకి అంతకంటే తక్కువ వచ్చినా కూడా సెంటున్నర అయితే మినిమం ఇస్తున్నాం. సో సెంటున్నర అయితే ఖచ్చితంగా మినిమం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది మీరు నోట్ చేసుకోవాలి. దానికి అప్రూవల్ కూడా పంపిస్తాము. మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, నేను 3-4 రివ్యూలు పెట్టినప్పటికీ నేను కమిషనర్ గారు ఇంకా చాలాసార్లు దాని మీద మాట్లాడుకున్నాం. అంటే మీతో 2-3 సార్లే మాట్లాడాం, కానీ మేము చాలా మీటింగ్లు పెట్టుకున్నాం ఇంటర్నల్గా. అదేవిధంగా మొన్న మనకి ఇదివరకు కలెక్టర్ గారు శ్రీ ప్రద్యుమ్న గారు, ఇప్పుడు సెక్రటరీ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా మీకు తెలుసో తెలీదో మొన్న శ్రీకాళహస్తిలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సెట్టిపల్లి ఇష్యూ మీద కూడా ఆ రోజు రివ్యూ చేశారు, ప్రజెంటేషన్ ఇచ్చాము. ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగానే మా సైడ్ నుంచి ప్రపోజల్స్ అంతా రెడీగా ఉన్నాయి. వచ్చే 10 రోజుల్లో సంక్రాంతికి ముందుగానే ఇక్కడ 2 మినిస్ట్రీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు, రెండోది టుడా ఉంది కాబట్టి, కార్పొరేషన్ ఉంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. ఇద్దరు ఆనరబుల్ మినిస్టర్సు, 2 సెక్రటరీలు, కలెక్టర్గా నేను, అక్కడ సీఎం ఆఫీస్ నుంచి ప్రద్యుమ్న గారు అందరం కలిసి వచ్చే 10 రోజుల్లో మీటింగ్ కూడా డేట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, కానీ సంక్రాంతికి ముందు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్టబోయే ప్రపోజల్స్ని కూడా అప్రూవ్ చేసి క్యాబినెట్ కూడా పంపించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే చెప్పారో, ఒకటి పెండింగ్ లేఅవుట్స్, ఇంకా 12 పెండింగ్ లేఅవుట్స్తో 4 రెడీ ఉన్నాయి. 4 కూడా ఈరోజు 30వ తారీఖు కాబట్టి 5వ తారీఖు జనవరి 5-6 కల్లా ఈ 4కి సంబంధించిన ప్రొసీడింగ్స్ అమ్మ, మీరు 2-3 రోజులు అన్నారు కానీ టేక్ 5-6 డేస్. ఈ 4 లేఅవుట్లకి జనవరి 5వ తారీఖు కల్లా ఇస్తాం. ఇంకో 2 లేఅవుట్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ కొలిక్కొచ్చింది, అది సంక్రాంతికి ముందు చేస్తాము. సో సంక్రాంతికి ముందు కల్లా 12లో 6 లేఅవుట్ల తాలూకుది క్లారిటీ ఇచ్చేస్తాం, ప్రొసీడింగ్స్ ఇస్తాం. మా క్లారిటీ అంటే ప్రొసీడింగ్స్, వేరే ఏ క్లారిటీ కాదు, ఓవరాల్గా కాదు, ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ఓవరాల్గా టైం లైన్ వచ్చేసి జనవరి 30వ తారీఖుకి పేపర్ మీద ప్లాట్లు వేసి ఇస్తాము. ఈలోపు అఫీషియల్గా రావాల్సినటువంటి జీఓసీ అన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి. మీరు కూడా చూద్దరు. కానీ నాకు కూడా ఈ సమస్య నాకొక్కడికే కాదు, ఇక్కడ 3 ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాం, జేసీ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నాము, విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే అండ్
మరీ ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజం చెప్తున్నానండి, అంటే ఏదో మీటింగ్ అని చెప్పట్లేదు, మొన్న 2 సార్లు వచ్చారు నవంబర్ నెలలో. ఫస్ట్ టైము ప్లాట్లు ఎంతవరకు వచ్చాయంటే నాకు 2 వీక్స్ కావాలంటే 10 డేస్లో ఈ ఆస్డస్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ, టుడాకి ఇచ్చే ల్యాండ్ ఎక్కడ, ప్రజలందరికీ ఇచ్చే ల్యాండ్ ఎక్కడ, ఎంత ఎక్స్టెంట్ ఎక్కడ నాకు మ్యాప్ మీద చూపించమన్నారు. ఫస్ట్ వీసెట్ నాకు 2 వీక్స్ కావాలి సార్ అన్నాము, లేదు 1 వీక్లో ఇవ్వాలన్నారు. నెక్స్ట్ టైం ఆయన 10 రోజులు వచ్చేటప్పటికి ఇవి చూపించాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించాము. ఈ వాజ్ సాటిస్ఫైడ్. సో అక్కడ ఇండస్ట్రీస్ కూడా రావడానికి అది వేరే ఛానల్లో మనం అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మేము కూడా దాన్ని చూస్తాం.